హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. హెల్దీ రెసిపీ, ఈజీ రెసిపీ. సో పిల్లలు, పెద్దలు, అందరూ, వర్కింగ్ పీపుల్ కూడా అందరూ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినగలిగే ఒక రెసిపీ అయితే ఈరోజు చూపిస్తున్నాను. అందరికీ తెలిసే ఉండొచ్చు, ఆల్రెడీ వినే ఉండొచ్చు. సో అదేంటంటే అవకాడో టోస్ట్. సో దానికంటే ముందు ఏంటంటే కొంచెం నాకు ఈ థ్రోట్ రిఫ్రెష్మెంట్ కోసం అండ్ ఈ సైనస్ ప్రాబ్లం నుంచి కొంచెం రిలీఫ్ రావడం కోసం నేనైతే ఒక కషాయం ప్రిపేర్ చేసుకుంటున్నానండి, హెర్బల్ టీ. సో మీకు చూపించినట్టు ఇవన్నీ కూడా ఐటమ్స్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఒక మంచి టీ అయితే తీసుకున్నాను హనీతో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటి కషాయాలు తప్పకుండా ట్రై చేయండి. హనీతో తీసుకుంటాం కాబట్టి అంత చేదుగా అయితే ఉండదు. గట్ హెల్త్కి, మనకి ఫ్లమ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మనకి పోతాయండి. ఒక మంచి హెల్త్ డ్రింక్ అండ్ బెస్ట్ రెమెడీ అండి. దాన్ని ఒక కాఫీ లాగా నేను కషాయాన్ని ఎంజాయ్ చేస్తూ డే అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే నా కోసం ఒక సెల్ఫ్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను, అవకాడో టోస్ట్. సో దీనికోసం అయితే జస్ట్ ఆనియన్, హాఫ్ టొమాటో, హాఫ్ ఆనియన్, ఒక స్లైస్ ఆఫ్ క్యాప్సికమ్, చిన్న కుకుంబరు, ఇవన్నీ వెజిటబుల్స్ అండి నేను తీసుకున్నవి. మీ దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బౌల్లో యాడ్ చేసుకోవాలి. సో ఇందులోకి సేమ్ ఒక అవకాడో కూడా నేను తీసుకుంటున్నాను. అవకాడో ఎప్పుడు కూడా మనం కొనుక్కునేటప్పుడు కొంచెం ఫ్రూట్ లాగా, అంటే మెత్తగా ఉండేలాగా తీసుకోవాలండి. గట్టిగా ఉన్నది తీసుకుంటే మనకి ఈ ఏమంటారు శాండ్విచెస్కి కానీ, సలాడ్స్కి కానీ, టోస్ట్కి అంత బాగోదండి. అవి గట్టిగా కొబ్బరి ముక్కల్లాగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఫ్రూట్గా ఉండేది చూస్ చేసుకొని మంచిగా తీసుకోండి. సో ఇప్పుడైతే 2 పీసెస్ కూడా నేను ఇట్లా మొత్తం దాని లోపల ఉన్న అవకాడో పల్ప్ అంతా తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకొని, సో ఇప్పుడు మనకి టేస్ట్కి తగినట్టుగా ఏంటంటే సాల్ట్, పెప్పరు అండ్ లెమన్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవే బ్యాలెన్స్ చేస్తుంది. అవకాడో మనకి ఒక లైక్ హెవీ ఫిల్లింగ్ ఉంటుందండి తిన్నా కూడా, అండ్ ఆ టేస్ట్ కూడా ఏంటంటే మనకి ఒక ఆయిల్ టేస్ట్ లాగా, బటరీ టేస్ట్ లాగా ఉంటుంది. సో అందుకని లెమన్, పెప్పర్, సాల్ట్ చాలా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి. సో నేను ఎక్స్ట్రాగా అయితే నా దగ్గర ఆరిగానో ఉందని కొంచెం యాడ్ చేసుకున్నానండి, అది ఆప్షనల్. సో మెయిన్ అయితే 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని మొత్తం పేస్ట్ లాగా, అవకాడో అంతా పేస్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నా దగ్గర బ్రెడ్ ఉందండి, సో అందుకని నేను బ్రెడ్ యూస్ చేసుకున్నాను. లేదు అంటే లైక్ మనం పుల్కాలోకి కూడా తీసుకోవచ్చు, లేకపోతే టాకో లాగా, అండ్ నార్మల్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. ఏదైనా కూడా తీసుకొని మనం ఫిల్లింగ్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఫస్ట్ బ్రెడ్ అయితే నేను గీతో టోస్ట్ చేసుకున్నాను. సో బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి నేను గీ తీసుకున్నాను కదా, మీరు బటర్ యూస్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు, లేదంటే వితౌట్ ఆయిల్ కూడా మనం బ్రెడ్ అయితే టోస్ట్ చేసుకుందాము. సో ఇదైతే మిల్క్ బ్రెడ్ అండి, నా దగ్గర రెడీగా ఉంది, సో అదే యూస్ చేశాను నేను. సో ఇదైతే 2 సైడ్స్ కూడా బాగా మనం టోస్ట్ చేసుకొని ఇప్పుడైతే వీటికి ఫిల్లింగ్ తీసుకోవచ్చు. అడిషనల్గా ఏంటంటే నేను ఒక చిన్న ఆమ్లెట్ అనేది హాఫ్ బాయిల్డ్ అయితే తీసుకున్నాను. సో ఇవైతే మనకి శాండ్విచ్ లాగా 2 బ్రెడ్ స్లైసెస్కి అవకాడో మిక్చర్ ఏదైతే ఉందో మొత్తం ఆ వెజిటబుల్ మిక్చర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. సో మీకు ఈ విధంగా ఇష్టం లేకపోతే మీరు జస్ట్ అవకాడో మిక్చర్ని విత్ వెజిటబుల్ స్లైసెస్ మనం శాండ్విచ్కి ఎలా అరేంజ్ చేసుకుంటామో అలా అరేంజ్ చేసుకొని అంటే ఎగ్ ఆమ్లెట్ పెట్టుకొని ఇట్లా కూడా మనం శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా అవకాడో బ్రెడ్ టోస్ట్ ఈజ్ రెడీ. నిజంగా చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఈవెన్ మా పాప ఎంజాయ్ చేస్తుంది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి. ట్రై దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.